మా కాకినాడ కిచెన్లోనండి బొబ్బరి పప్పు, టమాటాలు, 2 వంకాయలు వేసి కూర వండుకుంటున్నాం కదండి. చూడండి, చాలా బాగుంటుందండి. బొబ్బరి పప్పు చాలా రుచిగా ఉంటుందండి. బొబ్బరి పప్పు అండి. బొబ్బరి పప్పు మీరు కూడా ఎక్కడో పేరు ఎన్ని ఉంటారండి. ఇగో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అండి, కొత్తిమీర అండి వేస్తాం కదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అండి, కొంచెం కారం, ఇదిగోండి చిటికెడు పసుపు అండి, ఒక కారం అండి. చాలా బాగుంటుందండి వండుకొని తింటేని. బొబ్బరి పప్పు అండి, వంకాయ టమాటా వేసి మామూలు పప్పులో తాలింపు పెట్టుకోవాలండి. చాలా రుచిగా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. మేము ఇలాగ వండుకుంటామండి, తింటాం కూడా. బలం కూడానండి మనిషికి. ఇది చేసుకొని ఇలా వండుకుండేవారండి. కానీ దీని ఉన్న బలం ఇప్పుడు పప్పులకు ఉండదండి. చాలా విటమిన్స్ ఉంటాయండి ఇందులోని. విటమిన్స్ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసి ట్రై చేసి చూడండి. 2 వంకాయలు, టమాటాలు వేసాం కదండి. పప్పు ఉడికాక చాలా బాగుంటుందండి. ఉడుకుతుంది అవిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. అంటారండి పోపులండి. దేనికండి తాలింపు? బొబ్బరి పప్పు, టమాటా అన్నం కదండి. 2 వంకాయలు వేసి దానికండి తాలింపు. చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి.